సిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యాహూతి చేసి కలుషహార కరుణించితివయ్యా అని పాడదాం. హల్లెలూయా గొప్ప దేవా నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామి. నా తండ్రి నాకెందుకయ్యా భయము తండ్రి? నీ ప్రేమ నాలో ఉండగా నాకు ఏ భయము లేదు. నీ ప్రేమ నాపై ఉన్నంత వరకు నాకు ఏ భయం లేదయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు. ఎందులకో నా
మంచి దినమును ఒక రోజు మనకి ఇచ్చినందుకు దేవత దేవునికి వందం చెల్లిస్తాం. కాపరివై నన్ను ప్రోచితివి యేసయ్యా. తండ్రి నీకు వందం చెల్లిస్తున్నాం. గొప్ప దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందం చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందం చెల్లిస్తున్నాం. మన పాపముల నిమిత్తమై కలువరి సిలువలో బలియాగమైన దేవునికి వేలాది వందనం చెల్లిస్తాం. ఎందుకంటే మనము పడిపోతున్నాము, నశించిపోతున్నాము, మరణము గుండా వెళుతున్నామంటే మన తల్లి మన పైకి లేపదు, మన తండ్రి మనల్ని పైకి లేపదు. తల్లిదండ్రుల కన్నా ఈ లోకంలో ఉన్న బంధము కన్నా ఎక్కువగా అధికంగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవత దేవుని ఆరాధించడానికి ఏమాత్రము నిర్లక్ష్యముగా ఉండదు. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీ యేసుని పాడచ్చు, దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీ యేసు పలుబాధలు
అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. వధ చేయబడు గొర్రెవాళ్ళే, వదులేమి పలుకలేదయ్యా. అలాంటి గొర్రె పిల్ల మనస్తత్వం మాకు దయచే. గొర్రె పిల్లలాగా నిన్ను వెంబడించే మనస్తత్వం మాకు దయచే. అందరం లేచి పడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మహిమోన్నతుడా నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఓ యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాం. వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఓ నా తండ్రి నా కోసమే దేవా, ఓ నా పాపముల నిమిత్తమై నా తండ్రి, ఓ నన్ను రక్షించు నిమిత్తమై, నన్ను సాతాను చేతి నుండి విడిపించు నిమిత్తమై తండ్రి నన్ను కరుణించిన దేవా నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు ఈ దినము నా తండ్రి నేను సజీవురాలున్నాయంటే నా ప్రభు అది నీ కృప. నీ కృప లేనిదే నేను జీవించలేను కదా దేవా, నీ కృప లేనిదే నేను బ్రతకలేను కదా దేవా. అలనాడు మా కొరకై నా తండ్రి నువ్వు కలువరి సిలువలో బలియాగం అవ్వకపోతే నా తండ్రి మేము నా ప్రభు ఏమైపోదుమో దేవా.
ఇకనైనాను నిన్ను బాధించేవారుగా కాకుండా, నిన్ను హింసించేవారుగా కాకుండా, నిన్ను దూషించేవారుగా కాకుండా తండ్రి మేము ఉండును గాక నా తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దూషించువారు సైతము నైనా నా ప్రభువా ప్రేమించువాడు. మేము మరిచినా నువ్వు మరివని వాడవు, నేను విడిచినా నువ్వు విడివని వాడవు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వధ చేయబడు గొర్రె వాలే బదులేమి పాలుగా లేదు. నాతో పాడమా. వధ చేయబడు గొర్రె వాలే బదులేమి పాలుగా లేదు. మరొకసారి. వధ చేయబడు గొర్రె వాలే బదులేమి పాలుగా లేదు. వధ చేయబడు గొర్రె. నన్ను ఎవరేమైనా అంటుంటే నేను విడిచిపోతున్నానేమో దేవా, మరిచిపోతానేమో దేవా. దూషించు వారిని చూచి దీవించి క్షమించి చూడు. దూషించు వారిని చూచి దీవించి క్షమించి చూడు. నీ కోసమే అది నా కోసమే, నీ కోసమే అది నా కోసమే. ఒప్పుకుందాం. నీ కోసమే అయ్యా అది నా కోసమే, నీ కోసమే అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధలు. నా కొరకే నేను చేసిన పాపం, నేను మాట్లాడిన మాటల కొరకే తండ్రి. నీ కోసమే అది నా కోసమే, నీ కోసమే అది నా కోసమే. ప్రతివానికి రూపునిచ్చి అతనికి అవునయ్యా, నాకు రూపునివ్వడానికి నీ రూపును కోల్పోయావు. అయినా నా కొరకే నేను చేసే తలపుల కొరకే ముళ్ళ కిరీటం ధరించిన దేవా లేదు. 10,000
నిన్ను దూషించిన, నిన్ను భయపరిచిన తండ్రి మీరేమి చేయుచున్నారు దేవా, అందువల్ల మీరు క్షమించుము తండ్రి అని చెప్పిన దేవుడు, నిన్ను అంతగా బాధించిన, నిన్ను అంతగా నా ప్రభు హింసించిన తండ్రి, వారి పట్ల నీ ప్రేమను చూపించావు నా తండ్రి, క్షమించావు దేవా. అలాంటి గొప్ప మనసు గల దేవుడు, మా పాపములు క్షమించిన దేవుడు, మా దోషములు క్షమించిన దేవుడు తండ్రి. ఒకవేళ ఇకనైనా నువ్వు నిన్ను పాలించే వారుగా ఉన్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించి యేసయ్యా, మమ్మల్ని క్షమించి ఉన్నాద ప్రభు, మమ్మల్ని క్షమించము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అయినా నన్ను మరణం నుంచి లేవనెత్తావు తండ్రి, నన్ను మరణం నుంచి నా ప్రభు లేవనెత్తావు తండ్రి. మరణ గుండంలోనే వెళ్ళిపోకుండా కాపాడావు దేవా, మరణము గుండా మేము వెళ్ళకుండా మమ్మల్ని కాపాడావు దేవా. దేవానికి వందనాలు. ఒక కన్న తల్లి చేర్చుకున్నట్లుగా మమ్మల్ని చేర్చుకున్నావు నా తండ్రి. నా తల్లి అయినా నన్ను మర్చినేమో, వారికి ఇష్టంగా లేకపోతే నా తండ్రిని విడిచినేమో దేవా, కానీ నువ్వు విడవనివాడు, ఎడబడినవాడు. ఎన్ని దోషములు చేసినా, ఎన్ని రకాలుగా నిన్ను హింసించిన తండ్రి, నువ్వు విడవలేదయ్యా, నువ్వు విడవలేదు, నువ్వు విడవలేదు. చెప్దామా బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నువ్వు నన్ను విడవలేదయ్యా, నువ్వు నన్ను విడవలేదయ్యా, నన్ను విడవలేదయ్యా, నువ్వు విడవని వాడు, ఎడబాయిన వాడు నా తండ్రి. నీకు వందములు చెల్లిస్తున్నాము తండ్రి. నా దేవా నీకు వందనాలు యేసయ్యా. నిన్ను స్తుతించట నా భాగ్యము తండ్రి, నిన్ను స్మరించట నా భాగ్యము దేవా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా యొక్క పాపములన్నీ క్షమించిన దేవా. ఇక ముందు నా ప్రభువా, ఒకవేళ ఇన్ని దినములు తెలియక చేశామేమో దేవా, తెలియక మాట్లాడమేమేమో దేవా, తెలియక చేసిన ప్రతి పాపము క్షమిస్తానన్నావు తండ్రి. ఓ నా ప్రభు, ఇన్ని దినములు తెలిసి కూడా నీ సన్నిధానంలో దూరంగా ఉన్నామేమో తండ్రి. ఇన్ని దినములు నా ప్రభు నిన్ను ఎరగక నా ప్రభు దూరంగా ఉన్నామేమో తండ్రి. నా ప్రభు నన్ను క్షమించుము తండ్రి. ఇక మీదట నేను పాపము చేయవరగా ఉండను దేవా, నీకు దూరంగా ఉండను దేవా. మనుషుల కోసం ఆలోచన చేసి, మనుషుల మాటల కోసం ఆలోచన చేసి నా ప్రభు, నా తండ్రి నిన్ను ఆ రీతిగా నా ప్రభు దూరపరచను దేవా, నిన్ను దూరపరచుకోను దేవా, నిన్ను నుండి విడిచిపోను దేవా, నిన్ను విడిచిపోను దేవా. హల్లెలూయా హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా బిగ్గరగా బిగ్గరగా. అమ్మా ఈ దినమని మీరు మౌనముగా ఉంటే మీ జీవితానికి అర్థం లేదు. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించే నా పాపము భరించి, నా కొరకై మరణించి, నా పాపము భరించి, కన్న తల్లి చీచునట్లు నన్ను చీచున ప్రియుడు, కన్న తల్లి చీచునట్లు నన్ను చీచున ప్రియుడు. రెండు చేతులు చాచి హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నా కొరకే మరణించి కలవరి సేవలు నా పాపములు భరించిన దేవా నీకు వందము చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి, నా ప్రభా నిన్ను స్తుతించుటకు, నా ప్రభా
నీ కలువరి యాగమును ప్రభువా మన తండ్రి గుర్తు చేసుకోవడానికి, నీ సిలువ ధ్యానములు ధ్యానించడానికి నీవు చూపన తుప్పన పట్టి వందనాలు. నీ దాసులైన ఆత్మతో నింపి వాక్యం ద్వారా మాట్లాడము. ఇదిగో నా ప్రభువా, వారి యొక్క నీవి చేసిన ఉపకారములు ప్రభువా తలించి స్మరించి నా ప్రభువా నీ సన్నిధానములకు వచ్చి నీవు స్తుతించే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారి యొక్క పాపమును విడుదల చేసిన దేవుడు అని ప్రభు వారి నమ్మి నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు. ఒకవేళ ఇన్ని దినములు తండ్రి గతిని సంవత్సరం అంతయు నా ప్రభువా అబద్ధములు ఆడుతూ పాపములు చేస్తూ మోసములు చేస్తూ తొట్టిలు పోయి ఉన్నారేమో దేవా, ఈ దినమును విడిచిపెడుతున్నారు తండ్రి. దేవుని మందిరమును విడిచిపెడదాం, చెప్దాం దేవా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా ప్రతి పాపమును విడిచిపెడుతున్నాను దేవా, నేను విడిచిపెడుతున్నాను దేవా, నేను విడిచిపెడుతున్నాను దేవా, నేను విడిచిపెడుతున్నాను. ఈ పాపములు నేను నాకు విడుదల కలుగు చేసేందుకు వందం చెల్లిస్తున్నాం తండ్రి. ఇటు రక్షణ భాగ్యం నాకు ఇచ్చేందుకు వందం చెల్లిస్తున్నాం దేవా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి, వాక్యం ప్రతి బిడ్డను దర్శించము తండ్రి. వాక్యము వాడిన జన ఖడ్గమన్నావు తండ్రి. నీ వాక్యమును అంగీకరించే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేసి మేము పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఈ యొక్క గుడ్ ఫ్రైడేస్ అన్ని రోజులు మీరు దేవునికి తెలియకుండా, దేవుని చూడట్లేడేమో, పాస్టర్ గారు చూడట్లేదేమో, పాస్టర్ అమ్మ చూడట్లేదేమో అని మీరేమైనా తప్పిదములు చేస్తుంటే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుంటే, పనులు చేస్తుంటే, ఒకవేళ దేవుని నామను అశ్రద్ధ చేస్తే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని మందిరములో ఒప్పుకోండి. అప్పుడు మీకు దేవుడి విడుదల కలుగు చేస్తాడు. మీరు బహిరంగంగా ఒప్పుకుంటే ఇంకా చాలా మంచిది. ఒకవేళ మీకు అట్లా వేరేలా అనిపిస్తే మీ హృదయంలో అయినా సరే ఒప్పుకోండి. ఇక మీదట ఈ పని నేను చెయ్యను. ఒకవేళ ఎన్ని రోజులు మీ దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినట్టారేమో, ప్రార్థన నిర్లక్ష్యం చేశారేమో, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా పనులు చేశారేమో, అవి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరేం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకవేళ ఈ ప్రార్థన అయ్యే లోపల నేను విడిచిపెడుతున్నాను అక్క అని నాకు ఎవరైనా చెప్తే నేను వచ్చి చెప్తాను, ఈ యొక్క సాక్ష్యం అంటే మాకు తెలియజేయండి, మీకు నేను అవకాశం ఇస్తాను. అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థమైందా? ఒకవేళ ఇన్ని రోజులు ఒక పాప భారం మోసపోయి ఉంటాం మనకు తెలియకుండానే. ఒక అబద్ధమా, మోసమా, లేకపోతే నిర్లక్ష్యమా, దేవుని మందిరం నిర్లక్ష్యమా, లేకపోతే ఏమన్నా మాటలా, ఏవైనా సరే మనలో చాలా ఉంటాయి. అవి ఏవైనా సరే ఈ దినమును విడిచిపెట్టి ఈరోజు మొదలుకొని నేనెన్నడూ ఈ పని చెయ్యను అని ఒప్పుకొని వదిలిపెట్టి ఈ మందిరం నుంచి మీరు వెళ్ళవలసినగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే నాకు తెలియజేయండి, మీకు అవకాశం ఇస్తాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది సంతోషంగా ఉన్నారమ్మా? హల్లెలూయా. నిజంగానే సంతోషంగా ఉన్నారా? నిజంగా సంతోషంగా ఉంటే రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని గట్టిగా మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ శక్తి నా శక్తి కన్నా ఎక్కువ అయిపోవాలి. మీరేం ఎక్కువ మంది నేను తక్కువ కదా, ఒక్కనే చూద్దాం, అరుద్దాం ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీకు అందరికీ మరొకసారి దేవుని పేరిట శుభం పలుకుతున్నాను. ఈ దినాన్ని మనం అద్భుతమైన ఆరాధన, దేవుని యొక్క సన్నిధి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా ఆమేన్ చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇది నాన్న మరి మనకు తెలుసు, మీకు అందరికీ నాకన్నా ముఖ్యంగా ప్రాముఖ్యంగా మీకు బాగా తెలుసు, అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ దినం ఏ దినమమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే. మామూలుగా మనకు తెలుసు గుడ్ ఫ్రైడే అనే విషయాన్ని యావత్తు ప్రపంచమంతా కూడా, హల్లెలూయా, ప్రపంచమంతట్లో ఈ యొక్క దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అండి, ఎందుకు జరుపుకుంటారు గుడ్ ఫ్రైడే అని అంటే మీ దగ్గర సమాధానం చాలామంది దగ్గర ఉన్నది. ఉందా? హల్లెలూయా. ఉంది కదా, వెరీ గుడ్. దీనికి స్తోత్రం. ఎందుకు జరుపుకుంటాం గుడ్ ఫ్రైడే అంటే మన దగ్గరికి సమాధానం ఉంది. అయినా సరే ఈరోజు కొన్ని నిమిషాలు మనం చూద్దాం. అయితే తర్వాత వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్దాం. అయితే గుడ్ ఫ్రైడే అని మనం చూస్తున్నాం. గుడ్
ఫ్రైడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గుడ్ ఫ్రైడే గురించి మనం ఆలోచన చేస్తే మామూలుగా అయితే శుభ శుక్రవారం. ఏ వారం? శుభ శుక్రవారం. అయితే ఈ యొక్క ఇది ఎందుకు జరుపుకుంటాం? యేసు ప్రభు వారు శిలువ మీద తన ప్రాణము పెట్టాడు, లేదా ఆయన మరణించాడు, ఆయనను చంపడం జరిగింది అని మనం బైబిల్లో చూస్తాం. హల్లెలూయా. ఆయన హింసించబడ్డాడు, తర్వాత కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, వధకు తేయబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. ఈ రీతిగా అనేక విధాలుగా ఆయనను యొక్క మానవులు ఆ దినాన్ని రకరకాలుగా అతన్ని హింసించడం జరిగింది. ఈ యొక్క దినాన్నే మనము అంటే మరణం సందర్భంగా ఏం జరుపుకుంటున్నాం? మనము గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఎవరైనా చనిపోయి ఉంటే, మానవుడుగా ఈ లోకంలో ఎవరైనా చనిపోయిన వాళ్ళను గమనిస్తే ఎక్కడా కూడా ఏ వ్యక్తి కొరకు కానీ గుడ్ అని చనిపోయిన దినాన్ని గుడ్ అని మనం చూస్తామా? హల్లెలూయా. ఎవరు కూడా మహానీయులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు, గొప్ప వాళ్ళైన వాళ్ళు ఉన్నారు, కీర్తి గడించిన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్ళు ఉన్నారు, ఇలాగా జ్ఞానవంతులు ఉన్నారు. ఇక అనేక రకాలుగా అన్ని రకాలుగా మనం తీసుకున్నప్పటికి కూడా ఏ వ్యక్తి చనిపోవడాన్ని ఏ వ్యక్తి మరణం పొందిన దాన్ని మంచి జరిగింది లేకపోతే శుభం మీకు జరిగింది అని ఎక్కడ కూడా మనము చూడలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రత్యేకత ఏంటంటే ఇంత యావత్ ప్రపంచం అంతట్లో కూడా అనేక మంది రాజులు వచ్చారు, అనేక మంది ప్రాముఖ్యమైన వ్యక్తులు వచ్చారు, అందరూ చనిపోయారు. హల్లెలూయా. అందరూ చనిపోయారు, కానీ ఎవరిని గురించి కూడా శుభం అని చెప్పి రాయబడి లేదు. తర్వాత ఆ శుభాన్ని గురించి ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోవడం కూడా లేదు. హల్లెలూయా. ఒకే ఒక్కడు ఆ ప్రపంచమంతా కూడా ఆరాధించబడుతున్న దేవుడు. హల్లెలూయా. ప్రపంచమంతా ఆరాధించబడుతున్న దేవుడు ఆయన మాత్రమే ఈ దినాన్ని, చనిపోయిన దినాన్ని శుభము అనే మాటతో మనము సంబోధిస్తూ ఆ శుభాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎందుకు ఈ దినమే శుభం మనకు జరుగుతుంది? ఎందుకు నీకు మంచి జరుగుతుంది? శుభ శుక్రవారం అంటే మంచి శుక్రవారం, మీకు మంచి జరుగుతుంది, మీకు శుభం జరుగుతుంది అని చెప్పడానికి ఎందుకు ఈ దినాన్ని మనం దాన్ని ధ్యానిస్తున్నాం? ఏ మనుషుడు చనిపోతే శుభం అని చెప్పబడలేదు, కానీ ఈ దినాన్ని ఎందుకు శుభం అని చెప్పబడిందంటే నీ ప్రాణానికి ప్రాణం. హల్లెలూయా. నా ప్రాణానికి ప్రాణం. ఆయన మరణమయ్యాడు, నీకు బదులుగా ఆయన మరణమయ్యాడు, నాకు బదులుగా ఆయన మ్రాను మీద వేలాడబడ్డాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శాపంగా మారిపోయాడు. నీ పాపమును శాపంని బట్టి ఆయన మీద అది మోపబడినది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన చనిపోవడం ఈ ప్రపంచ యావత్ అంతటి కూడా, మానవ జాతి అంతటి కూడా, ఈ లోకంలో ఉంటున్న జీవిస్తున్న ప్రతి జనానికి కూడా ఏమి చేయబడిందంటే శుభము వచ్చింది. హల్లెలూయా. శుభం జరగడానికి ఎందుకు శుభం జరిగిందంటే ఇదిగో నా పాపాన్ని ఆయన మీద మోసుకొని ఆయన మ్రాని మీద చనిపోవడమే మనకు శుభం. హల్లెలూయా. అందుకే ఈయన చనిపోవడమే మనకు శుభంగా మారబడింది. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఎవరికి లేని ఈ ప్రాముఖ్యత, ఎవరికి లేని భాగ్యము నీకు నాకు యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం, శుభాన్ని పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఈ శుభం ఎందుకు శుభం అని అంటే, ఎందుకు మంచి అంటే నీవు చనిపోవ తథ్యం, కానీ నీకు బదులుగా ఆయన చనిపోయాడు. హల్లెలూయా. నాకు బదులుగా ఆయన చనిపోయాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు 1 పేతురు పత్రిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో వచ్చిన వ్యక్తి ఎవరి కోసం తన ప్రాణాన్ని పెట్టలేడు. హల్లెలూయా. చూడండి, మన సొంత చాలా సందర్భాల్లో మనం అంటాం ప్రాణ స్నేహితుడు అంటాం. మానవ రీతిగా ప్రాణ స్నేహితుడు అయిన వాళ్ళు కూడా నీ కొరకు ప్రాణాన్ని అర్పించరు. హల్లెలూయా. నా కొరకు ప్రాణాన్ని పెట్టే అవకాశం ఉండదు. కానీ మనం చదువుతున్నాం ఇక్కడ వాక్యంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు, పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. మన పాపం మనం చనిపోతాం. నిజంగానే మనం వాస్తవానికి మనం చేసిన పాపాన్ని బట్టి మనం చనిపోయే అవసరం ఉన్నది. చనిపోయేవలసిన అవసరము ఉన్నది. నేను చేసిన పాపాన్ని బట్టి, నీవు చేసిన పాపాన్ని బట్టి. కానీ ఏ పాపము చేయని వాడు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడు. మనుష్య రీతిగా ఈ లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ఆయన తీసుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఏ స్వరూపం ఆయన ధరించిండు? దాసుని స్వరూపము ధరించుకున్నవాడుగా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 2వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. తనకు తానే తగ్గించుకున్నాడు. ఏమీ లేనివాడుగా, మనుషులు గుర్తు పట్టనివాడుగా, ఆయనను హేళన చేయవాడుగా, వధకు తేబడిన గొర్రె పిలవలే ఆయన మౌనము వహించాడు. ఆయన రిక్తునిగా మార్చబడ్డాడు. దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా మనం గమనిస్తే ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, ఎలా కనబడ్డాడంట? మనుష్యుడుగా కనబడ్డాడు. హల్లెలూయా. ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, ఆమేన్, హల్లెలూయా, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు అంటే, అనగా సిలువ మరణము పొందునంతగా. ఎంతవరకు? సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన మన దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ రక్షకుడు. నా రక్షకునార్థము ఆయన ఈ లోకానికి దాసుని స్వరూపములో మనుష్య రీతిగా ఆయన తనను తాను రిక్తుడిగా చేసుకొని ఎంతగానంటే సిలువ మరణము పొందినంతగా, ఎంతగా? సిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు 2000 సంవత్సరాల క్రితం దాదాపుగా ఆయన సిలువ మ్రాని మీద వేలాడదీయబడిన దినం, ఆయన ప్రాణాన్ని పెట్టిన దినం. అందుకే నీ నిమిత్తం నేను ఆయన బదులు, మనకు బదులుగా ఆయన సిలువ మరణం పొందినంతగా ఆయన తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ పేతురు రాసిన పత్రికలో, ఎందుకోసం అంట? పాపము నిమిత్తము చనిపోయాడు, నేను నీతిగా మారునట్లుగా, మనము నీతిగా మారునట్లుగా ఆయన మ్రాను మీద, హల్లెలూయా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమందు చూడండి, ఆయనే తానే తన శరీరమందు, అందు? మన శరీరానికి బదులుగా
నీ శరీరానికి బదులుగా, నీవు చేసిన తప్పిదాలకు బదులుగా, నీవు చూస్తున్న చూపుకు తప్పిదాలుగా, మనం మాట్లాడుతున్న మాటకు తప్పిదంగా, అన్ని రకాలుగా తన శరీరంలో నీవు ఏదైతే చేశావో అవన్నిటిని కూడా ఆయన శరీరంలో భరించాడు. హల్లెలూయా. ఆయన శరీరంలో తానే తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. ఆయన మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అంతగా ఆయన తగ్గించబడ్డాడు మన పాపాల కొరకు, నీవు చేసిన పాపం కొరకు, నేను చేసిన పాపం నిమిత్తము ఈ గుడ్ ఫ్రైడే దినాన ఆయన మన పాపము నిమిత్తం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మన పాపాలను మ్రాను మీద మోసుకొనెను. మ్రాను అంటే సిలువ. హల్లెలూయా. సిలువ ప్రత్యక్షతను మనం గమనిస్తే సిలువలో యేసయ్య మన పాపాలను ఆయన మోసుకోవడం జరిగింది. హల్లెలూయా. అంతేకాదు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు తనను తానుగా తగ్గించుకున్నాడు. ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే అంటే మన పాపాన్ని సిలువ మ్రాను మీద మోసుకున్నాడు. అందుకే ఆయన చనిపోయాడు. నీ నిమిత్తం, నా నిమిత్తం. ఆయన చనిపోవడమే నీకు శుభం. ఆయన చనిపోవడమే మనకు మంచి. ఆయన చనిపోవడమే నీ జీవితానికి మేలు, నా జీవితానికి మేలు. ఆయన చనిపోవడం కాబట్టి, ఆయన మోసుకున్నాడు కాబట్టి, మన పాపాలను ఆయన తన శరీరమందు మ్రాని మీద మోసుకున్నాడు కాబట్టి ఈరోజు నీవు నీతిమంతుడిగా, హల్లెలూయా, ఈరోజు నేను నీతిమంతుడుగా నీవు నేను అందరం కూడా నీతిమంతులుగా మార్చబడడానికి ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు శుభ శుక్రవారం అంటే పాపాలను ఆయన మోసుకున్నాడు కాబట్టి, నీకు బదులుగా, హల్లెలూయా, నాకు బదులుగా ఆయన మ్రాను మీద మోయబడ్డాడు. అంతేకాదు, మనం గమనిస్తే చూడండి, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి కింద మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. 14వ వచనం కింది అంటే మనం చూస్తే, మ్రాను మీద వేలాడువాడు, నేను చదువుతున్నాను, మ్రాను మీద వేలాడిన ప్రతి మనుషుడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. మన శాపాన్ని బట్టి నీ పాపాన్ని ఆయన సిలువ మీద మోసుకున్నాడు. అలాగే నాకు నీకున్న శాపం ఏదైతుందో దాన్ని బట్టి ఆ సిలువ మ్రాను మీద ఆయన శాపముగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడుగా మారిపోయాడు. హల్లెలూయా. అది నేను పొందే శాపం, నీవు పొందే శాపానికి బదులు ఆయన మ్రాను మీద శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఆయనలో ఏ శాపం లేదు, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నీతిపరుడు, ఆయన నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ రక్తం చేత, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, ఇదిగో బలులు అర్పిస్తూ రకరకాల మానవులు రకరకాల రీతులుగా వారికి వారే తమ పాపాన్ని నిమిత్తము ఆ పాపాన్ని తొలగించుకోవడానికి, వారికి వారే శుద్ధీకరించుకోవడానికి, వారికి వారికే నీతిమంతులుగా మార్చుకోవడానికి రకరకాల బలులు అర్పిస్తూ వచ్చారు. ఏ బలి కూడా వారి పాపాన్ని నుంచి వారిని విముక్తులు చేయలేదు. ఇదిగో అక్కడ ఒకే ఒక రక్తము, పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే నీవు నేను విడుదల పొందుకుంటాం. ఆ పరిశుద్ధ రక్తము చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిశుద్ధ రక్తము నీ కొరకు నా కొరకు చిందించడానికి మ్రాను మీద వేలాడబడి ఆయన ప్రక్కలో బల్లెము పోటు పొడవబడి రక్తము చిందించడం జరిగింది. ఆ రక్తము ద్వారా ప్రతి పాపానికి ప్రాయచిత్తము కలిగింది. అందుకే ఈ దినాన్ని శుభ శుక్రవారంగా ఈ లోకమంతట్లో మానవులు జరుపుకోవడానికి కారణం ఏంటంటే, నీకు బదులుగా తన ప్రాణాన్ని అర్పిస్తూ రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా నీవు నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులుగా మార్చబడ్డాం. అది ఆయన చిందించిన రక్తం.
కాబట్టి ఎవరు కూడా ఈ లోకంలో నీతిమంతులుగా వారు రాలేరు. ఎవరు కూడా నీతిమంతులు లేరు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. కేవలము నీ నా పాపం నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం, దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా నీవు ఆ మ్రాని మీద వేలాడబడి ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు. ఆ రక్తం ద్వారా నేను ఏం పొందుకున్నాం? దానికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి స్తోత్రం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రికలోని మనం చూస్తాం. 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనిస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరెరుగుదురు కదా. హల్లెలూయా. అమూల్యమైన నిర్దోషమైన రక్తము, అది క్రీస్తు రక్తము. మీరు విమోచించబడ్డారు. అందుకే ఈ దినం శుభ శుక్రవారం. హల్లెలూయా. నీకు నాకు లోకం అంతటి కూడా శుభము. కారణం ఏంటంటే ఆయన చనిపోయాడు. ఆయన పాపం మోయబడింది. ఆయన మోసుకున్నాడు, శాపాన్ని మోసుకున్నాడు. అంతే, ఆయన చనిపోయాడు. కారణం ఏంటంటే నిన్ను నీతిగా మార్చడానికి, నన్ను నీతిగా మార్చడానికి. అమూల్యమైన రక్తం, ఆ నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. క్రీస్తు రక్తం ఇది మాత్రమే. ఇంకా లోకములో ఏ రక్తం చేత మనం నీతిమంతులుగా మార్చబడలేం. దానికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడు మానవుని రక్తం చేతనే నీతిమంతుగా మార్చబడతాడని చెప్పి ఆయన తండ్రి యొద్ద ఆయన సింహాసనం మీద ఉండాలని, ఉండకూడని అది గొప్పని ఎంచక ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా మార్చబడి, ఎంతవరకు తగ్గించాడంటే సిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకొని సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అందుకే నీకు నాకు విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. ఈ దినం శుభ శుక్రవారం. హల్లెలూయా. ఎందుకు చెప్పుకుంటున్నాం? అందుకే శుభ శుక్రవారం అనే. ఎందుకు అంటే ఎందుకే శుభ శుక్రవారం? ఈ లోకంలో ఏ మానవుడు కూడా చనిపోయిందా అని శుభ శుక్రవారం అని చెప్పబడలేదు. ఏ నాయకులు, ఏ గొప్పవారు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా చనిపోయారు. అందరూ కూడా చనిపోయి పాత పెట్టబడి ఉన్నారు. అందరూ చనిపోయి పాతి పెట్టబడి ఉన్నారు. మహనీయులు అనుకున్న వాళ్ళు, చక్రవర్తులు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ సమాధి తెరవబడి లేదు. హల్లెలూయా. అందరూ కూడా పాతి పెట్టబడి భూస్థాపితం చేయబడ్డారు. కేవలము యేసు ప్రభు మాత్రమే ఆయన సిలువ మ్రాని మీద నా పాపం నిమిత్తము చనిపోయి 3వ దినాన లేవడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం ఒక్క నిమిషం. ఇదంతా చెప్పిన తర్వాత 7 మాటలు త్వరగా 7 మాటలు పలికిన మాటల గురించి కూడా మనం త్వరగా ఉంచుకుందాం. ఎందుకు ఈ ప్రాముఖ్యత ఏంటి అనేది మనం మాట్లాడుతూ మిగతా దాన్ని కూడా మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఏలయనగా బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడును, వారు ఆయనను చంపెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు, హల్లెలూయా, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన ఎదుర్కోబోయే దాని గురించి ఆయన ముందే ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్తూ వచ్చాడు. ఇదిగో మనుష్య కుమారుడు ఇలాగ అప్పగించబడతాడు, ఇదిగో మనుషులకు అప్పగించబడతాడు, వారు ఆయనను చంపుదురు, ఆయన వారి చేతిలో చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ముందే రాచాడు. ప్రవచనాన్ని నెరవేర్చే దైవమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఎలా ప్రవచనం నెరవేర్చబడింది? ఆయన ఎలా వస్తాడు? ఇదిగో మనం మట్ల ఆదివారం దినాన చెప్పుకున్నాం. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన రాజుగా ఎంట్రీ ఇచ్చాడు.
రాజుగా ఎంట్రీ ఇచ్చి ఆయన మామూలు ఒక గుర్రాన్ని వాడుకోలేడు, కానీ ఒక గాడిదను వాడుకొని వచ్చాడు. రాజులు గుర్రములు వాడుకునేవాళ్ళు, అది యుద్ధ సన్నద్ధంగా దారితీసేది, కానీ ఇది సాత్వికమైన దాన్ని. హల్లెలూయా. దీనత్వం కొరకు ఆ యొక్క గాడిదను వాడుకొని ఆయన యెరూషలేముకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఒలివల తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఈ దినాన్ని గురించి. హల్లెలూయా. ఆయన ఎదుర్కోయే దాని గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్తముగా మార్చబడింది. ఆయన చెమట రక్తము బిందువులుగా పడ్డట్టుగా మనం చూస్తాం. అంటే ఏమి జరగబోతుందో ఆయనకు ముందే తెలిసి, ఇదిగో శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఇదిగో వారికి అప్పగించబడతాడు, మనుషులకు అప్పగించబడతాడు, ఆ తర్వాత వాళ్ళు చంపుతారు, ఆయన చనిపోయి చచ్చిన తర్వాత తిరిగి 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడు. మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారు ఆయనను చంపెదరు, చంపిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. ముందే ప్రకటన చేసిండు ఆయన. ఏం జరుగుతుందో ముందే చెప్పిండు. అంతకుముందే ఏషియా ప్రవక్త 53వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన చనిపోవడం గురించి దాదాపుగా 600-700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం ఎదుర్కొంటాడు, ఎలా ఆయన మారిపోతాడు, ఏం చేయబడతాడు అని అక్కడ 53వ అధ్యాయంలో క్లుప్తంగా ఆయన రాయడం జరిగింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన ఎలా ఉంటాడు, ఏం చేయబడతాడు అన్నీ కూడా అక్కడ ఆయనకు రూపము లేకపోయిందని మాట్లాడతాడు. అక్కడ యెషయా గ్రంథంలో మనం 53వ వచనం మనం చూస్తే, మనం గమనిస్తే 2వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడాయను. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నట్లు ఒక రూపం లేనివాడుగా ఆ శిలువని మరణ మీద ఆయనకు రూపం లేనివాడుగా తృణీకరించబడ్డవాడుగా మారిపోయాడు. హల్లెలూయా. ఆయన తృణీకరించబడ్డవాడుగా మారిపోయాడు. ఆయనకు రూపం లేనివాడుగా ఆయన కొట్టి కొరలతో రకరకాల చేస్తే ఆయన కనబడినట్టుగా రక్త చిత్తమైపోయింది మొత్తం అంతా కూడా. అందుకే ఆయనకు రూపం లేనివాడుగా మారిపోయాడు, సొగసు లేనివాడుగా ఆయన మారిపోయాడు, ఆయన తృణీకరించబడ్డవాడుగా ఆయను. హల్లెలూయా. మనుషుల వలన విసర్జించబడ్డవాడాయను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. నా పాపం నిమిత్తం ఇంతగా ఆయన భరించాడు అన్నమాట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఎవరు కూడా బయటికి నన్ను లోపలికి కూర్చొని పెట్టి అక్కడిక్కడ తిరగొద్దు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, ఆయన తృణీకరించబడ్డాడు. మనం గమనిస్తే 5వ వచనాన్ని, ఆయన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. నీకు సమాధానం రావడానికి, నాకు సమాధానం రావడానికి ఆయన శిక్షను అనుభవించాడు. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే యొక్క విశేషం, నీకు సమాధానం రావాలి, నాకు సమాధానం రావాలి, నీవు నీతిమంతుడిగా మార్చబడాలి, నేను నీతిమంతుడిగా మార్చబడాలి. అంటే ఎవరు? మన మీద ఆయన మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడినది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను, అతడు మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను, మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. కొట్టాడు. 39 దెబ్బలు, ఒకటి దక్క 40 దెబ్బలు కొరడలతో. ఆ కొరడలు చాలా కఠినంగా ఉంటాయి. అవి ఎట్లా అంటే వాటికి అంచుకు ఇలాగా అది ఒక మన దీంతో చేయబడ్డాయి అన్నమాట. మన రాడ్తో చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ముళ్ళు ఇట్లా ఉంటే వాటిని కొడితే ఆయన దున్నబడ్డాడు అని రాయబడ్డట్టుగా వాక్యానుసారంగా ఆయన శరీరం దున్నబడింది. హల్లెలూయా. ఇట్లా కొట్టి
చుట్టిన తర్వాత లాగితే సర్రమని రక్తం చిందించబడింది. ఇట్లా ఏళ్ళు మనం గీస్తే ఎట్లుంటాయి? హల్లెలూయా. నాగలి చేత భూమి దున్నితే ఎట్లుంటుంది? సాలు పడుతుంది చూసిరా, అలాగా ఆయన దున్నబడ్డవాడుగా మారిపోయాడు. హల్లెలూయా. తన శరీరం అంతా రక్తచిత్తం అయిపోయింది. అందుకే ఆయనకు సొగసు లేనివాడుగా, ఆయన స్వరూపం లేనివాడుగా మారిపోయాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా కూడా గుడ్ ఫ్రైడే గురించి ముందే ఈ దినాన్ని గురించి అక్కడ రాయబడి ఉంది. ఇలాగ మారిపోతాడు యేసయ్య, ఇలాగ కొట్టబడతాడు, ఇలా చంపబడతాడు, ఇలాగ అతని దెబ్బలు తింటాడు, ఆయన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నది అని చెప్పబడ్డట్టుగా చూడండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పితే మన నిమిత్తం ఆయన మ్రాణ మీద వేలాడాడు. ఇదంతా కూడా ముందే 600-700 క్రితమే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ప్రవచనాలను రచించడం జరిగింది. ఆ ప్రవచనాలను అన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన పుట్టినది మొదలుకొని ఆయన జీవించిందంతా కూడా చనిపోయి తిరిగి లేచేంత వరకు ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన గాయపరచబడ్డాడు, వదకు తేబడ్డ గొర్రె వలె మౌనంగా ఆయన ఉండిపోయాడు. ఇదంతా కూడా అంతేకాదు చూడండి, దౌర్జన్యము చేయబడ్డాడంట. అతడు దౌర్జన్యం నొందేను. అతన్ని కొట్టి అన్నారు, అయ్యా ఎవరు నిన్ను కొట్టినళ్ళు అని చెప్పి అడిగారు. ఉమ్మి వేసినారు, ఆయన రకరకాల ఏలన చేసినారు. చూడండి, ఇంత హీనంగా అంత గొప్పగా దేవుడు శిలువ మీద తనను తాను మరణానికి సిద్ధపడ్డాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎందుకోసం అంటే నీకు నాకు శుభం కలగడానికి, నీవు నేను నీతిమంతుడిగా మార్చబడడానికి, నీవు నేను అతనితో పాటు ఆ యొక్క దాంట్లో సిలువలో నా పాపాలను మోసుకొని నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి, నీవు పరలోక రాజ్యానికి వారసుడు కావడానికి, ఆయన చేత నీ కుమారుడిగా మార్చబడడానికి, నీతిమంతుడిగా మార్చబడడానికి, నీవు ఆ దాని నుంచి తప్పించడానికి, మరణం నుంచి నిన్ను తప్పించడానికి ఆయన మరణమయ్యాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే శుభ శుక్రవారం. ఇదంతా కూడా శుభ శుక్రవారం దినాన మనము మాట్లాడవలసిన ఉంది. చూడండి, మనం గమనిస్తే యెషయా గ్రంథంలో మనం ఇప్పటిదాకా చూసాం. రోమా పత్రిక అలాగే మార్క్స్ వార్త 10:34 వచనాన్ని మనం చూద్దాం. త్వరగా తీసి మనం ముగించుకుందాం. మార్క్స్ వార్త, వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడలతో ఆయనను కొట్టి చంపిరి. హల్లెలూయా. కొరడలతో ఉమ్మి వేసి రకరకాలుగా ఇదంతా కూడా భరిస్తూ వచ్చాడు. ఎందుకు భరించాడమ్మా? హల్లెలూయా. నీకు నాకు మంచి జరగడానికి, శుభము నీకు కలగడానికి, నీవు నీతిగా మార్చడానికి, నీవు నీతిమంతుడుగా మార్చబడడానికి, ఇదిగో మరణము లేకుండగా, ఇదిగో శారీరక మరణం ఉన్నది కానీ ఆత్మ మరణం నీకు ఉండకూడదని ఆయన ఈ రీతిగా నలగొట్టబడ్డాడు, ఈ రీతిగా హేళన చేయబడ్డాడు. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఇదిగో సిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు మ్రాను మీద శాపంగా మారిపోయాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే మనము వర్ణించలేనంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా ఈ శుభ శుక్రవారాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, అంతగా దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు. ఆయనను మనం దేంతో పోల్చలేం. ఈ శుభం అనే మాటను దేంతో మనం పోల్చలేం. ఆయన వచ్చాడు కాబట్టే ఈ దినాన నీకు మేలు జరిగింది. ఆయన మరణించాడు కాబట్టే ఈ దినాన మనకు మేలు జరిగింది. అందుకే మనము ఈ దినాన్ని శుభాన్ని మనం పొందుకుంటున్నాం. ప్రపంచ యావత్తంతా కూడా శుభం పొందుకుంటుంది. కారణము దేవుడు మ్రాను మీద వేలాడబడ్డవాడుగా, మ్రాను మీద శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన అలాగా అయిపోయాడో ఆయనకు దేవునితో, తండ్రితో కనెక్షన్ అనేది పోయింది. అప్పుడు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా ఈ శుభ శుక్రవారం యొక్క ప్రాముఖ్యతను గురించి మనము చెప్పుకున్నాం. ఈ శుభ శుక్రవారంలో ఏం జరుగుతుంది అంటే దైవికమైన మార్పు జరుగుతుంది. హల్లెలూయా. ఏం జరుగుతుందమ్మా? దైవికమైన మార్పు జరుగుతుంది. ఇదిగో దేవుడు ఆయనను ఆ రీతిగా మార్చబడిన తర్వాత ఇదిగో ఆయన నీకేమిస్తున్నాడంటే ఒక దైవికమైన మార్పు ఇస్తున్నాడు. ఆ మార్పు ఏంటంటే నీవు మరణము పొందకుండా, రెండో మరణం పొందకుండా నీవు సజీవంగా దేవుని చెంతకు చేరడానికి దైవికమైన మార్పు కొరకు ఆయన తన కుమారుని నలగొట్టబడి ఆయన తనను తాను చంపబడ్డాడు, ఆ మరణం పొందాడు. కారణం నీవు దైవ సంబంధమైన మార్పు పొంది నీవు దేవునితో చేరడానికి ఆయన నీ కొరకు నా కొరకు మ్రాణి మీద చనిపోయాడు. అంతేకాదు మనము నీతిగా మార్చబడడానికి, ఎంతమంది చదువుకున్నాం, మనం పాపమై ఉన్నాం, నీతిగా మార్చడానికి ఆయన శిలువ మీద ఆయన మరణించాడు. నీతిగా నిన్ను చేయడానికి ఆయన శాపంగా మార్చబడ్డాడు. మనము బ్రతకడానికి ఆయన చనిపోయాడు. ఇదంతా కూడా దైవికమైన మార్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మానవుడు ఈ స్థాయిని తీసుకోలేడు, ఏ మానవుడు ఈ యొక్క స్థానాన్ని తీసుకోలేడు. ఎవరు కూడా మన ప్రాణ స్నేహితుడు అనుకున్న వాళ్ళు కూడా ఏ స్థానాన్ని తీసుకోలేరు. నీవు బ్రతకడానికి ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవునితో కలవడానికి, మనం దేవునితో ఏకపరచడానికి ఆయన సమాధాన బలి అర్థం తన ప్రాణాన్ని పెట్టాడు, బలి అర్పించబడ్డాడు. ఏ బలి కూడా ఈ లోకంలో మానవునికి ప్రాయచిత్తము చేయదు. ఏ బలి చేసిన రక్తము ఏ మానవునికి ప్రాయచిత్తము చేయదు. కానీ పరిశుద్ధ రక్తము, ఆయన రక్తం ద్వారానే ప్రాయచిత్తం మనకు కలిగింది. అందుకే ఆయన బలిగా ఈ లోకానికి వచ్చాడు, బలి అర్పించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ఆయనతో ఏకపరచడానికి, దైవికమైన మార్పు మనకు కలగడానికి, దైవ సంబంధమైన మార్పులోకి నీవు రావడానికి, నీతిగా మార్చబడడానికి, నీవు పరిశుద్ధుడిగా మార్చబడడానికి, నీవు మరణం నుంచి జీవములోకి నడవడానికి ఆయన ఈ దినాన తనను తాను ఆ శిలువ మ్రాను మీద చంపబడ్డాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యత. అందుకే మనం చెప్పుకున్నాం, ఎవరు కూడా చనిపోయిందని శుభం అని చెప్పబడలేదు. ఎవరు చనిపోయినా కూడా పాతి పెట్టబడ్డారు, కానీ ఎవరు కూడా అక్కడ సమాధులలో నుంచి లేవలేరు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు నిన్ను గురించి ఆయన మరణించాడు, నన్ను గురించి ఆయన మరణించాడు. చూడండి, 7 మాటలు త్వరగా ఈ శిలువ ధ్యానంలో ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ గుడ్ ఫ్రైడే మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 7 మాటలు త్వరగా ఆ మాటలు మనం చూస్తూ ముందుకు వెళ్దాం. త్వరగా మనము 7 మాటలను మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట మనం తీద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. హల్లెలూయా. ఆ శిలువ మీద యేసయ్య 7 మాటలు పలికాడు. ఎందుకు ఈ మాటలు ప్రాముఖ్యమైనవి అని అంటే, ఆ 7 మాటల్లో ఆయన ఏం తెలియజేస్తున్నాడో, ఏం మనం గమనిస్తున్నామో అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆ 7 మాటల్లో కూడా అనేకమైన లోతైన మర్మాలు ఉన్నాయి. ఆయన చూడండి, అక్కడ రాను మీద ఆయన మరణించబోతున్నాడు, శిలువ మీద ఆయన మరణించబోతున్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వెదలో ఉన్నాడు, ఎంతో బలహీనమైపోయాడు. అప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు, కొడుతున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాళ్ళు అతన్ని కొట్టి ఉమ్మివేసి ఆయనను కొరలతో ఆయనను కొట్టి చంపడం జరుగుతుంది. అప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే, మొదటి మాటలో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. హల్లెలూయా. శిలువ యొక్క ప్రత్యక్షత ఏంటంటే క్షమించే గుణము కలిగి ఉండడం. హల్లెలూయా. నీవు నేను యేసు యొక్క ఆ యొక్క గుణాన్ని కలిగి ఉండాలి ఈ లోకంలో. ఆయన అంటున్నాడు, కొట్టి హింసించి ఆయనను పొడిచి రకరకాలుగా చేస్తున్నప్పటికీ, బాధిస్తున్నప్పటికీ ఆయన అంటున్నాడు, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. హల్లెలూయా.
చూడండి, నీకు నాకు ఎవరన్నా రకరకాల కష్టాలు హింసలు పెట్టినప్పుడు, మనల్ని రకరకాల హేళన చేస్తున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆ యొక్క ధైర్యంతో, యేసయ్య స్ఫూర్తితో ఆయన చేస్తున్న ఆ మాటను బట్టి, ఇదిగో నీవు కూడా అంతటి గొప్ప దేవుడే అంత హింసించబడి అంత మామూలుగా మాట్లాడితే ఏమన్నాడంటే, ప్రభువా వీరేమి చేస్తున్నారు తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఇదిగో నేను ఈ సిలువ మాటలతో నీవేం పొందుకోవాలంటే క్షమాపణ ఇచ్చే గుణాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. క్షమించే ఆ స్థైర్యము, ఆ బలము నీకు రావాలంటే దేవుని యొక్క దైవిక మార్పు నీలోకి రావాలి. హల్లెలూయా. నీవు నీతిగా మార్చబడాలి, ఆయనను అనుసరించేవాడుగా నీవు ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు క్షమించే అవకాశం నీవు పొందుకుంటావు. అందుకే ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుము. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం గమనిస్తున్నాం చాలా సందర్భాల్లో ఈ క్షమాపణ అనేది అందరు చెప్పలేం. మనము ఎవరికి వాళ్ళము క్షమిస్తామా? క్షమించే అవకాశం ఉండదు. హల్లెలూయా. నిజంగా మనము కొందరు ఎవరన్నా కోపంతో మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? తిట్టిండ్రు అనుకోండి, హల్లెలూయా, పర్వాలేదు పో అని అంటామా? అంటుండొచ్చు కొంతమంది గొప్పవాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? వెంటనే మనకు కోపం వస్తుంది. ఏమొస్తుంది? కోపం వచ్చి మనకు రాని మాటలు, ఏ మాటలు మనకు వస్తాయా? వచ్చినా రాకున్నా ఆ మాటలు తీసి మనం మొత్తం గన్నుతో కాల్చినంత పని చేస్తాం. హల్లెలూయా. ఆ మాటలతోటే మనిషి ఏమైపోతాడంట? వాళ్ళ గుండె తూట్లు అయిపోతుంది. హల్లెలూయా. అట్లా మాట్లాడి మనం ఏం చేస్తామంటే వారిని కృషింపచేస్తాం. కానీ దేవుడు ఏమాత్రం వారిని ఆయన హింసించక, లేకపోతే అలాని శపించక ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. దీనికి స్తోత్రం. హల్లెలూయా అని వారిని క్షమించినట్టు మనము చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు ప్రభువా అని చెప్పి వెంటనే ఆయన అంటున్నాడు, వారిని క్షమించు అని. ఆయన మా యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి వారు ఆయనను ఆ రీతిగా చేసినప్పుడు కూడా ఆయన వారిని క్షమించాడు. ఇదిగో ఈ దినాన్ని నేను క్షమించే ఆ గుణాన్ని మనము కలిగి ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాట మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం, అదే 23వ అధ్యాయము మనం గమనిస్తే 43వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అయితే అక్కడ వాళ్ళు సిలువ మీద, మ్రాను మీద యేసు ప్రభుతో పాటు ఇంకా ఇద్దరిని దొంగలను ఆయనతో పాటు వ్రేలాడదీశారు. అక్కడ ఉంచిన సందర్భంలో అక్కడున్న వ్రేలాడదీసినప్పుడు అక్కడున్న నేరస్తుడు ఒకడు అంటున్నాడు, 39 దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. హల్లెలూయా. నీవు క్రీస్తువు కదా, నీవు దేవుడు కదా, నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా? రక్షించని చెప్పి ఆయన కొంచెం దురుసుగా దూషించుతూ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ఇద్దరి మధ్యలో భేదం ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తి ఏమో దూషణ చేస్తూ ఆయనను హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకో వ్యక్తి అంటున్నాడు, ఆయన ఏమన్నాడంటే, నేను ప్రభువా అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీవు రక్షించుకో అని చెప్పి అన్నప్పుడు, అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే శిక్ష విధిలో నీవు ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటున్నాడు. నీవు పొందే శిక్ష నిజమే, నీవు పొందుతున్నావు. ఎందుకంటే నీవు దానికి తగిన వాడవే. మనం తప్పు చేశాం, మనం పాపం చేశాం, మనం దొంగలకు మారిపోయాం, మనం ఈ యొక్క శిక్షకు అర్హులం. కానీ నీవు దేవునికి భయపడవా? నీవెవరితో మాట్లాడుతున్నావు అనే విషయాన్ని అక్కడ వాళ్ళు చూపెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము మనం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఏమన్నాడు అక్కడ? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. వేడుకుంటున్నాడు ఆయన. చూడండి, సిలువ మ్రాను మీద యేసయ్య ఉన్న ఆ స్థితిలో ఈ రెండవ ఆ దొంగ అంటాడు, అయ్యా యేసు నీవు జ్ఞాపకము చేసుకో, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆయన వేడుకుంటున్న సందర్భం. వెంటనే ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపంతో, ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుడని ఎరిగినప్పుడు, ఆయనను దేవుడని ఎరిగి ఈయన పశ్చాత్తాపడి మాట్లాడుతున్నాడు. ఆ మాట రాగానే ఈయనలో నిజంగానే పశ్చాత్తాపం వచ్చింది అని చెప్పి యేసుప్రభు వారు ఏమన్నారు చూడండి, నేడు అందుకు యేసు వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానా నేను. హల్లెలూయా. నీవు నేడు అంటే నేడే, ఇంకా ఎప్పుడో కాదు. వెంటనే అతనికి ఏమొచ్చింది? సమాధానము. హల్లెలూయా. ఆయనకు క్షమాపణ వచ్చింది. ఆయనకు పాప క్షమాపణ దేవుడు అక్కడ సిలువ మ్రాను మీద ఆయన ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో నేను లేదు చేయలేనని అనకుండా ఆయన దేవుడు అనిపించుకోవడానికి, ఆయన శక్తిమంతుడు అనిపించుకోవడానికి, ఆయనకు అసాధ్యమైంది లేదు అని చెప్పడానికి ఆ సిలువ మ్రాను మీద కూడా ఆ వ్యక్తి అడిగిన వెంటనే ఆయన పశ్చాత్తాపంతో అడిగిన వెంబడే ఆయనకు క్షమాపణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన వెంటనే రక్షణ పొందుకున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాప హృదయంతో ఆయన అడిగితే వెంటనే ఆయనకు నీకేమిస్తాడు? ఆయన విడుదల ఇస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మొదటి యొక్క దొంగలాగా నీవు దేవుని క్వశ్చన్ చేస్తున్నావా? రెండవ దొంగలాగా అయ్యా నీవు దేవుడు అని నన్ను క్షమించని అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు, క్షమించే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయనను పాపం నుంచి విముక్తుడుగా మార్చాడు. దొంగను పాపం నుంచి విముక్తుడుగా మార్చి నేడు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు, అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇదిగో నిశ్చయంగా నీవు నాతో పాటు ఉంటావు. హల్లెలూయా. నమ్మినవాడు నశింపక నిత్య జీవం పొందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈయనను వెంటనే ఆయన రక్షిస్తూ నేడు నాతో పాటు నిశ్చయముగా, అష్యూరెన్స్, సందేహం లేదు, నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. ఇక్కడ ఏం చూస్తున్నాడు? ఆయన హృదయాన్ని చూస్తున్న దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెంటనే ఆయనకు సమాధానం ఇచ్చాడు. మూడవ మాట మనం చూద్దాం. త్వరగా మనం మూడో మాట మనం గమనిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 దగ్గర నిలిచిండో చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని. ఆమేన్. హల్లెలూయా. తర్వాత చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. మ్రాను మీద వేలాడబడుతున్న యేసయ్యను చూసి తల్లి మరియమ్మ ఎంతగానో తప్పించిపోయింది. ఆమె హృదయం కొట్టుకుపోతుంది. ఆమె ఎంతగానో గొల్లుమని ఏడుస్తూ తనను తాను నిలువరించుకోలేకపోతున్న సందర్భంలో అక్కడ తన దాసుని, తన యొక్క శిష్యుని చూసి, ఆయన బాధ్యత ఎరిగిన దేవుడు కనుక ఆ మ్రాను మీద కూడా తన తల్లిని ఒంటరిగా వదలొద్దని, తన తల్లికి ఒక సహాయం అందాలని, ఆమెకు తోడు ఉండాలనే సందేశంతో ఆయన అంత బాధను అనుభవిస్తూ కూడా తల్లి హృదయాన్ని ఎరిగిన దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి ప్రేమను ఎరిగిన దేవుడు. ఆ తల్లి ప్రేమకు బదులుగా ఇదిగో కుమారుడిగా బాధ్యత కలిగి, ఇదిగో అమ్మ నీకు ఇగో నీ కుమారుడు అని చెప్పి తన శిష్యునితో ఆయన మాట్లాడుతూ ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆయన బాధ్యత వహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమను ఎరిగిన దేవుడు, తల్లి ప్రేమను ఎరిగిన దేవుడు ఆ తల్లికి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. తన కుమారునిగా తన యొక్క శిష్యుని ఆమెకు అప్పచెప్తూ ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో బాధ్యత మర్చిపోతారు.
బాధ్యత మర్చిపోయి వ్యవహరిస్తుంటాం. కానీ సిలువ మ్రాను మీద అంత వేదన చెందుతూ ఉన్న యేసయ్య తన తల్లిని చూసి ఒక బాధ్యతను ఆయన తీసుకున్నాడు. బాధ్యత అప్పచెప్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బాధ్యత తల్లికి కుమారుణ్ణి, ఆ కుమారునికి ఒక తల్లిని ఆయన ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను సన్మానించాలి. ఆ సిలువ మ్రాను మీద కూడా ఆయన ఎంతగానో ఆయన తప్పిస్తూ తన తల్లిని ఆయన ప్రేమిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ దినాన్ని అనేక మంది బాధ్యతలు మరిచి పిల్లలు తల్లిదండ్రుల విషయంలో బాధ్యత మరిచి, తల్లిదండ్రులు పిల్లల విషయంలో బాధ్యత మరిచి తిరుగుతూ వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ జీవితాలను మర్చిపోయి బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్లకు ఇది నాన్న సిలువ మ్రాను మీద నుంచి ఒక మాట విడుదల చేస్తున్నాడు: బాధ్యత కలిగి జీవించాలి. హల్లెలూయా. బాధ్యత కలిగి జీవించాలి. తల్లి పిల్లలకు, పిల్లలు తల్లులకు ఒకరినొకరు అర్థం చేసుకొని బాధ్యత కలిగి జీవించాలి. ఇదిగో అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనం పట్టించుకోకుండా ఉంటాం. వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు వీళ్ళు దూరం అయిపోయి వెడబాపు చూస్తుంటారు. కానీ దేవుడు వెడబాయకుండా ఆమెను చేర్చుకున్నట్టుగా తన శిష్యునికి బాధ్యతను అప్పచెప్తున్నాడు. తల్లిని గుర్తెరిగిన దేవుడు అంతటి భరించలేని బాధలు కూడా తన తల్లిని ప్రేమిస్తూ తన తల్లిని గురించి అమ్మా ఇదిగో అని చెప్పి యేసు తన తల్లిని తను ప్రేమించిన శిష్యులను దగ్గరగా నిలిచి ఉన్నప్పుడు చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు. హల్లెలూయా. బాధ్యతను అప్పచెప్తున్నాడు. సిలువ మ్రాను మీద అది చాలా భరించరానిది. అప్పటికే రకరకాలుగా ఆయనను హింసించారు. ఆయన మాట్లాడుతున్న మూడో మాట, బాధ్యతను నెరవేరుస్తున్నాడు. తల్లిదండ్రుల పట్ల తన బాధ్యతను నెరవేరుస్తూ వచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగో మాట మనం చూద్దాం. అదే మనం గమనిస్తే లూకాసు సువార్తలో, దీనికి స్తోత్రం, హల్లెలూయా, మత్తయి సువార్త నాలుగో మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. హల్లెలూయా. 4వ మాట ఆయన పలుకుతున్న మాట చూడండి. ఎందుకు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. హల్లెలూయా. ఎందుకు చేయి విడిచాడు? తండ్రి ఆయనను విడిచినట్టు మనం చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సిలువ మ్రాను మీద నా పాపము మోసుకొని, నా పాపాన్ని మోసుకొని తర్వాత మన శాపాన్ని ఆయన మీద మోపబడింది. సిలువ మ్రాను మీద ఉన్నవాడు శాపగ్రస్తుడుగా మార్చబడతాడు అని రాసినట్టుగా ఆయన పాపము చేత శాపము చేత ఆ మ్రాను మీద ఆ రీతిగా మార్చబడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే పాపము చేత మనుషుడు నింపబడతాడో అప్పుడు దేవునికి మానవునికి ఏముండదు? దీనికి స్తోత్రం, హల్లెలూయా, రిలేషన్ ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఆయన చేతి తండ్రి విడిచినట్టు మనం చూస్తున్నాం. అందుకే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఆయన బిగ్గరగా కేక వేసిండు. హల్లెలూయా. మనకున్నన్నిటిని కూడా ఆయన మీద మోపబడింది. ఆయన భరిస్తూ వచ్చాడు. సమాధాన బలిగా ఆయన ఉన్నాడు. నీ పాపాన్ని, తన పాపాన్ని అంతా కూడా మన పాపాన్ని ఆయన మోస్తున్నవాడుగా పేతురు రాసిన పత్రికలో మనం చూసాం. నీవు నీతిగా మార్చబడడానికి సిలువ మ్రాను మీద మన పాపాలను ఆయన మోసుకున్నాడు. కాబట్టి ఆయనను తండ్రి చేయి విడిచినట్టు మనము చూస్తున్నాం. అందుకే నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచి అట్లా అంటుంటే కొందరు అనుకున్నారు అరే ఏలీని పిలుస్తున్నాడేమో అని చెప్పి, కొందరు అంటున్నారు రకరకాల మాట్లాడుతున్నామో అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన చేతి విడుస్తున్నట్టుగా ఆయన చూస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి తన చేతిని వదిలినట్టుగా ఆయన ఎడబాటునట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మన పాపం అంతా కూడా
మన శాపం అంతా కూడా శిలువ మ్రాను మీద ఆయన మీద మోపబడింది. కాబట్టి ఆయన విడనాడబడిన వాడుగా, వదిలిపెట్టబడిన వాడుగా ఆ శిలువ మ్రాను మీద మరణానికి దగ్గరగా ఆయన వెళ్ళినట్టు మనము చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆరో మాట మనం చూద్దాం. ఐదో మాట ఆయన దాహం పొందుకుంటాడు. ఆ లాస్ట్కు శరీరంలో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత రక్తం అంతా కూడా దాదాపుగా అది పారుతున్న సందర్భంలో ఇంకా దాహం ఉన్న ఆ సందర్భాన్ని ఆయన 5వ మాటలో యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనిస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము తరువాత సమస్తమును ఆమెన్, హల్లెలూయా, నేను దప్పిగొనుచున్నాను అని ఆయన మాట్లాడినట్టు మనం చూస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ దాహం వేసి ఆయన దప్పికొంటున్నాడా? ఆయన అంతకుముందు జీవజలం ఇచ్చిన దేవుడు. సుకార్ అనే గ్రామానికి వెళ్ళి ఒక గ్రామంలో స్త్రీ నీళ్ళు చేదుకుంటున్న సందర్భంలో, అమ్మా నీవు ఎవరితో మాట్లాడుతున్నావు? నేనిచ్చే జీవజలం నీవు తాగితే నీవు ఎప్పుడు కూడా దప్పిగొనవు అని అన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, దాహము నాకు దప్పి వేస్తుందని అంటున్నాడు. మనుష్య రీతిగా ఆ శిలువ మాను మీద ఆయన మారిపోయాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మానవ రీతిగా మారిపోయి ఆ శరీరంలో రక్తం అంతా, ఆ నీరంతా పోయిన తర్వాత ఆయనకు దాహం వేస్తున్నట్లు మనం చూస్తాం. ఆ దాహానికి బదులుగా వారు చిలుకను అందించి ఆ చేదు నీళ్లను ఆయన తీసుకున్నట్లుగా, ఇదిగో నీవు చేసిన తప్పిదాన్ని బట్టి, నీవు తాగిన రకరకాల ఆ వ్యసనాలను బట్టి ఆయన దప్పికొని ఆ చేదును అనుభవించినట్లు మనం చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శిలువ మ్రాను మీద ఆయన ఏం చేయబడ్డాడు? దప్పిగా ఆయనకు దాహం వేస్తున్నట్లు జీవజలం ఇచ్చే దేవుడు ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? దప్పికొని ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేసిన ఆ తప్పిదాన్ని బట్టి, నీవు త్రాగిన తప్పుడు రకరకాల వ్యసనాలను బట్టి ఆయన దానికి మారుగా ఆయన చేదును అనుభవిస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శిలువ మ్రాను మీద దప్పికొన్నట్టు మనము చూస్తున్నాం. ఈ రీతిగా దేవుడు 5వ మాటలో ఆయన దాహం ఆయనకు వేసింది. 5 మాటల్లో మొదటిది ఏం చేస్తున్నాడు? వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. తర్వాత రెండవది ఏమన్నాడు? నేడే నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావు. హల్లెలూయా. ఆ 4వ మాట ఏం చూసాం మనం? 3వ మాట, దేనికి స్తోత్రం, హల్లెలూయా. మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏమమ్మా మనం చెప్పుకున్నాం? దేనికి స్తోత్రం, హల్లెలూయా. క్షమించమని చెప్పాడు. వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించమన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 2వ మాట, నేడి నాతో పాటు నీవు పరదేశిలో ఉంటావు. 3వ మాట, తల్లి బాధ్యతను గురించి తెలియజేస్తున్నాడు. 4వ మాట ఏమన్నాడు? తండ్రి నా చేయు ఎందుకు విడిచితివి. 5వ మాట, దప్పిగొనుచున్నానని ఆయన మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దప్పిగొన్నవాడుగా, ఆయన చిలుకను అందించుకున్నవాడుగా ఆయన ఉన్నాడని మనము చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 6వ మాట మనం గమనిస్తాం. దీనికి స్తోత్రం. 6వ మాట మనం చూద్దాం. ఆయన యోహాను సువార్త 19:30 వచనం. యోహాను సువార్త, చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, సమాప్తమైనదని చెప్పాడు. ఏం చెప్పాడు? సమాప్తమైనది. చూడండి, తనకు అప్పచెప్పిన బాధ్యత అంతా కూడా, తన తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యత అంతా కూడా ప్రవచనాలన్నీ కూడా నెరవేరుస్తూ, ఏది కూడా తప్పకుండా. మనకి ఎవరైనా అప్పచెప్తే మన ఇష్టాన్ని మనం ఆపాదిస్తాం, మన నాలెడ్జ్ని మనము చూపిస్తాం. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, నన్ను పంపిన వాని చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్ని దేవుడు ఏమైతే చెప్పాడో అవన్నిటిని కూడా ఈ లోకంలో మనుష్య రీతిగా ఆయన నెరవేర్చాడు. నెరవేర్చి
ఆయన అంటున్నాడు, ఏమన్నాడు ఇప్పుడు? యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనది, ఎవ్రీథింగ్ హ్యాస్ డన్ అన్నాడు. ఇక ప్రతిది కూడా నేను చేశాను అనే నమ్మకంతో ఆయన అన్నీ కూడా ముగించిండు అనమాట. ఈ లోకంలో ఏది చేయాలో అవన్నీ కూడా నీ గురించి నా గురించి చేశాడు, అన్నీ కూడా సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఆయనకు అప్పచెప్పిన పని అంతా కూడా నెరవేర్చి సమాప్తమైనది. ఏ మాట మాట్లాడిండు? సమాప్తమైనది. హల్లెలూయా. ఎవ్రీథింగ్, ప్రతిది కూడా ఆయన చేశాడు కాబట్టి ఆయన సమాప్తమైనదని చెప్పి ఆ 6వ మాట పలికాడు. సమాప్తమైంది. ప్రతిది కూడా చేయవలసిన అన్నీ కూడా చేశాడు దేవుడు. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేసి ఆయన సమాప్తమైనది అన్నాడు. ఇదిగో నీకు నాకు అప్పచెప్పిన పనిని మనం చేయకుండానే మనం మధ్యలోనే ఆపేస్తాం, అది పూర్తి చేయలేని స్థితిలో ఉంటాం. కానీ దేవుడు సమస్తము ఆయన సమాప్తం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతా కూడా సమాప్తం చేసిన తర్వాత ఆయన అన్నాడు సమాప్తమైనదని చెప్పాడు. 7వ మాట మనం గమనిస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, లూకాసు సువార్తలో మనం 7వ మాట చూస్తాం. 20 మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 23వ వచనం, 46వ వచనం చదువుతున్నాం. 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. హల్లెలూయా. 7వ మాట, ఆత్మను అప్పగించుకొనుట. ఏం చేస్తున్నాడు ఆయన? ఆత్మను అప్పగించుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అంత సమాప్తమైనదని, ఆయన చేయవలసింది ఇంకా ఏది లేదని చెప్పి లాస్ట్లో 7వ మాట తన ఆత్మను తన తండ్రికి అప్పచెప్పి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్నాడు, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు తాను తన తండ్రికి ఆత్మను అప్పగించుకుంటున్నాడు. 7వ మాట సిలువలో ఆయన పలికిన మాట, ఆత్మను అప్పగించుకునటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాప్తం చేసిన తర్వాత తన ప్రాణాన్ని వదిలినట్టు మనం చూస్తున్నాం. ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఆయన ప్రాణం వదిలినట్లు మనం ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచాడు. 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆత్మను అప్పగించుకుంటున్నాడు, తన ప్రాణాన్ని తండ్రికి అప్పచెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 7 కూడా చాలా ప్రాముఖ్యమైన. ఎందుకంటే చివరిగా ఏం మాట్లాడిందిరా? మీ తాత ఏం మాట్లాడింది, మా అవ్వే మాట్లాడింది, ఇంకెవరెవరు మాట్లాడినారు, అరే నిన్ను అలవరించి చనిపోయినా అని చెప్తుండ్రు ఒకప్పుడు. హల్లెలూయా. చివరి మాటలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, లేకపోతే ఏదైనా దాచిందేమో మా తాత చెప్తాడు, మా అవ్వ చెప్తారా అని అనుకునేవాళ్ళు. కానీ యేసయ్య తన మాటలు ఎంతోగానో మానవాళికి అవి తనను తాను ఎలా అప్పగించుకున్నాడు, తనను తాను ఎలా ఆయన శిలువమ్రాను మీద ఆయన పలికిన మాటలు ఎలా ఉన్నాయి అనేది చెప్పడానికి మనం చూస్తే అన్నీ కూడా నీ కోసం నా కోసమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన క్షమించాడు, తర్వాత ఆయన పాపాన్ని క్షమించాడు, ఆ వ్యక్తిని పరలోకానికి వారసుడిగా మార్చాడు. నేడే నాతో ఇప్పుడు పరదేశిలో ఉంటావు అని చెప్పాడు. ఆ తర్వాత తల్లి బాధ్యతను అప్పగించాడు. ఆ తర్వాత నా చేతి ఎందుకు వదిలితివి తండ్రి అని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆయన దాహము కొన్నాడు. ఆ తర్వాత ఆయన సమాప్తమైందని చెప్పాడు. ఆ తర్వాత ఆత్మను అప్పగించుకుంటున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. రమారమి 3 గంటల సందర్భంలో ఆయన ఆత్మను అప్పగించుకున్నట్టు మనము చూస్తున్నాం. 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఆయన పలికిన సిలువలో 7 మాటలు. ఆత్మను అప్పగించుకోవడం అంటే అంత ఈజీ కాదు. ప్రాణాన్ని దేవునికి అప్పగించుకుంటున్నాడు, మరణం పొందుతున్నాడు. అది కేవలము మన కొరకే. అందుకే ఇది ఏమనుకుంటున్నాం మనం? శుభ శుక్రవారం. హల్లెలూయా. నీకు శుభం కలగడానికి, నాకు శుభం కలగడానికి ఇదంతా కూడా శిలువ మ్రాను మీద దేవుడు చేసిన త్యాగం. దీనికి స్తోత్రం, హల్లెలూయా.
అందును బట్టి ఈరోజు నేను ఆ రెండవ దొంగ వలె పశ్చాత్తాప హృదయముతో ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో, నాకేమైనా తప్పులుంటే, నాలో ఏమైనా తప్పు ఉంటే, నాలో ఏమైనా సరి చేయనిది ఉంటే నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పి నీవు దేవునితో ఒక మాట మాట్లాడాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవా నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకో అన్నట్టుగా నేను ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బిగ్గరగా కేక వేసి తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ఆయన ఆ మాట చెప్పి తన ప్రాణము వదిలెను. ఆయన సిలువ మ్రాను మీద మరణించాడు. ప్రపంచ యావత్తంతా కూడా ఆయన మరణాన్ని ఈ దినాన శుభ శుక్రవారం అంటే మనందరి కూడా శుభం పలకడానికి ఆయన ఈ లోకంలో ఆ మ్రాని మీద చనిపోయాడు, రక్తము కార్చాడు. ఆ రక్తము ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. ఈ దినం నీకు నాకు విముక్తి దొరికింది. హల్లెలూయా. ఏం దొరికింది? మనం విమోచించబడ్డాం. నీ పాపం చేత విమోచించబడ్డావు, నీ శాపం చేత విమోచించబడ్డావు. నేను నీతిమంతుడిగా మార్చబడి రెండో మరణము లేకుండా ఇదిగో సరాసరి ఈ శరీరం అనే మరణం పొందిన తర్వాత సరాసరి దేవునితో ఏకం చేయడానికి ఆయన ఈ లోకంలో తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆ శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని అప్పగించాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణము పొందినంతగా. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నాడంటే నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చేటంతగా ఆయన తగ్గించుకున్నాడు. అది ఆయన త్యాగం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కేవలము ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నిన్ను భరించడానికి, నీ పాపాన్ని భరించడానికి, నీ శాపాన్ని భరించడానికి శిలువ మ్రాను మీద శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇందుకే ఈ దినాన్ని శుభం మనకు దేవుడు తెలియజేశాడు. ఆయన చనిపోతే తప్ప నీకు శుభం లేదు, నీకు జీవం లేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నేను జీవంలోకి నడవడానికి, నేను నీతిగా మార్చబడడానికి, నేను ఆయనతో ఏకము చేయడానికి అడ్డుగా ఉన్న ఆ పాపాన్ని, ఆ శాపాన్ని ఆ మ్రాను మీద ఆయన తొలగించి మనల్ని దేవునితో తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకంలో శిలువ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. తన ప్రాణాన్ని విడిచినట్టుగా మనము చూస్తున్నాం. అందరం కూడా మోకరిద్దాం. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు తండ్రి. ఈ దినం తండ్రి ఎంతో ప్రత్యేకమైన దినం. నా నిమిత్తము మా నిమిత్తం నీవు శిలువ మ్రాను మీద నీ ప్రాణాన్ని అప్పగించావు. నీకు వందనాలు తండ్రి. ఎంత గొప్పగా నువ్వు నా కొరకు వచ్చావయ్యా, నాకు బదులుగా తండ్రి. నా ప్రాణానికి బదులుగా, నేను భరించవలసిన బాధకు బదులుగా, నేను కొట్టవలసిన దానికి బదులుగా, నేను వేదన చెందడానికి బదులుగా, ఇదిగో నన్ను పొడవడానికి బదులుగా, ఇదిగో నేను చేసిన తప్పిదాలకు బదులుగా ఆ కిరీటాన్ని నీకు మోపారు తండ్రి. ఇదిగో ప్రక్కల బల్లెం పోటు పొడిచారు. నేను చేసిన తప్పిదాలకు బదులుగా ప్రతిదానికి పరిష్కారము నీ దగ్గర నేను పొందుకోవడానికి ఈ దినం శిలువ మ్రాను మీద నీవు వేలాడదీయబడ్డావు. శిలువ మ్రాను మీద నీ ప్రాణాన్ని అప్పగించావు. నీకు వందనాలు తండ్రి. నీకు మహిమ తండ్రి. నీకే ఘనత ప్రభువా. ఎందుకంటే ఏ యోగ్యత లేని నాకు ప్రభువా, ఏ యోగ్యత లేని నా కొరకు తండ్రి, నా కొరకు ప్రభు ప్రాణం ఇచ్చేటంతగా నన్ను ప్రేమించావు. ప్రాణం ఇచ్చేటంతగా నన్ను ప్రేమించి నీ ప్రాణాన్ని నాకు బదులుగా నీవు పెట్టావయ్యా. నీకు ఏమిచ్చినానో తీర్చుకోగలను తండ్రి. ఏమిచ్చినాను నీ రుణం తీర్చుకోగలను ప్రభువా. కేవలము విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో నీ సన్నిధిలో నేనున్నాను. రిక్తుడిగా వచ్చావు. ఇదిగో నేను కూడా తండ్రి, ఇదిగో నన్ను నేను తగ్గించుకొని నీవు నాకు బదులుగా నీవు మ్రాను మీద వేలాడబడ్డావు. నీ రక్తం చేత నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను తండ్రి. నన్ను క్షమించి ఇంతకు ముందు ఏమన్నా తప్పిదాలు నాలో ఉంటే రక్షణ పొందినప్పటికీ కూడా రకరకాల సందర్భాల్లో నీకు వ్యతిరేక ధోరణి నాలో ఉంటే, నీకు వ్యతిరేకమైనటువంటి తలంపులు నాలో ఉంటే, నీకు వ్యతిరేకమైన చూపులు నాకుంటే, నేను నడువడి సరిగా లేకపోతే దేవా నన్ను క్షమించి ఈ దినాన్ని ప్రభువా రెండవ వ్యక్తి ఎలాగైతే నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నట్టుగా
నన్ను క్షమించి ప్రభువా పాప విముక్తునిగా ఈ దినాన్ని నా కొరకు నీవు వచ్చావని నేను ఎరిగి ఉన్నాను ప్రభువా. పశ్చాత్తాపంతో ప్రభువా నేను ఈ దినాన నీ ముందు నిలబడ్డానయ్యా. నన్ను నడిపించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నీతిమంతుడిగా మార్చడానికే నీవు వచ్చావయ్యా, నీకు వందనాలు. ఇదిగో ఏ వ్యక్తి కూడా ప్రభువా చనిపోయి తిరిగి లేవలేడయ్యా. నీవు నాయన చనిపోయావు, తర్వాత నా కొరకు లేస్తానన్నావు. ఇదిగో 3 దినాలు లేస్తానన్నావు తండ్రి. అయ్యా నీవు తండ్రి ప్రభువా, అయా దాన్ని బట్టి నీకు వందనాలు, నీకు వందనాలయ్యా. నీవు మరణమయ్యావు. అవును తండ్రి, నా కొరకు మరణమయ్యావు, నా కొరకు నీవు తండ్రి చనిపోయావయ్యా. 2వ మరణము నాకు ఉండకూడదని ఇదిగో తండ్రితో ఏకము కావాలనే ఉద్దేశము నాయన. ఈ దినం ప్రభువా నా హృదయాన్ని అయ్యా చూస్తున్న దేవుడు, నాలో తండ్రి ఉన్న తప్పిని, ప్రతి తప్పును, ప్రతి ఒప్పును తండ్రి అయ్యా, ప్రతి శాపను, ప్రతి పాపాన్ని ప్రభువా యేసు నామములో నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, నేను ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించండి. ఈ దినాన్ని ప్రభువా శుభము నాకు వచ్చును గాక, మంచి నాకు వచ్చును గాక, నేను నీతిగా మార్చబడును గాక. ఇక్కడ ప్రతి బిడ్డ నీతిగా మార్చబడును గాక దేవా. ప్రతి ఒక్కరిలో ఆ నీతి ప్రభువా, నీ నీతి ప్రతి ఒక్కరి మీదకి వచ్చును గాక. నీ రక్తంలో ప్రతి ఒక్కరు అయా కడగబడుదురు గాక. నీ కార్యం ప్రతి ఒక్కరిలో జరిగించండి దేవా. ఒక్క మాట సిలువను గురించి మనం సిలువ ప్రత్యక్షతను చూస్తూ యేసయ్య నలగొట్టబడ్డాడు, 39 కొరల దెబ్బలు ఆయన తిన్నాడు, రక్తము కారుతుంది. ఇదిగో ఆయన ఎంతో వేదన చెందుతున్నాడు. అదంతా కూడా ఒకసారి ఊహించుకొని అయ్యా నీవెంతగా నలగొట్టబడ్డావయ్యా, నీవెంతగా వ్యధ చెందావు తండ్రి. ఓ నా కొరకు తండ్రి, నా సంతోషం కొరకు అయ్యా, నా యొక్క నీతి కొరకు, నేను పరిశుద్ధుడిగా మార్చబడడానికి నీవెంతగానో ప్రభువా నలగొట్టబడ్డావు, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డావు. ఓ రూపం లేనివాడుగా మార్చబడ్డావు, సొగసుకు లేనివాడుగా మార్చబడ్డావు. ఇదిగో నాయన వదకు తేబడ గొర్రె పిల్లవా మౌనం వహించావయ్యా. నన్ను తప్పించడానికి, నేను పొందవలసిన దాన్ని తప్పించడానికి నీకు వెల చెల్లించలేము, ఏమి చెల్లించలేము తండ్రి. విరిగి నలిగిన హృదయంతో నీ ముందున్నామయ్యా, విరిగి నలిగిన హృదయంతో నీ ముందున్నావు. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. నన్ను సజీవ లెక్కలో అయ్యా నీవు తండ్రి నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు, నీవు నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు, నీవు నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. నీ నామానికి మహిమ ప్రభువా. ఇక ప్రతి ఒక్కరు తండ్రి అయ్యా ఈ దినం బలపరచబడుదురుగాక, ఇక మీదట చేసిన తప్పులు వారు చేయకుందురుగాక. అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి బిడ్డను మీరు దర్శించి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిలో నూతన జీవం వచ్చునుగాక, నూతన మనసు వచ్చునుగాక, దైవ సంబంధమైన మార్పు ప్రతి ఒక్కరిలో కలుగునుగాక. నీ కార్యం మా జీవితంలో జరిగించి మహిమ పొందమని ప్రతి బిడ్డలో ప్రభువా నూతనమైన అయా మనస్సు ప్రతి ఒక్కరికి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. అయ్యా వారిలో నూతన మనసు వచ్చునుగాక. ఎవడైతే క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి అని నీవు చెప్పావు. ఏదైనా మేము నీ అందుండి మేము నూతన పరచబడదుము గాక అని గొప్ప కృప ప్రతి విడికి దయచేసి మహిమ పొందమని యేసు సర్వశక్తి గల నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.